ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. కిందటి వీడియోలో మనం లెఫ్ట్ సైడ్ ఫంక్షన్స్ గురించి, టాప్ సైడ్ ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం. సో ఈరోజు మనం రిమైనింగ్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. మనం అది చేసే ముందు ఫస్ట్ వీటన్నిటిని సెలెక్ట్ చేసి డిలీట్ చేసేద్దాం. సో మనకి ఈజీగా ఉంటుంది వేరే సెలెక్టెడ్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ డిలీట్ చేస్తాం అనమాట. మనం డిలీట్ అనే ఆప్షన్ ఉంది, లేదా డిలీట్ అనే కీబోర్డ్ ద్వారా కూడా మనం డిలీట్ చేయొచ్చు. నేను సెలెక్ట్ చేసేసి డిలీట్ చేసేసాను. సో మనం ఈరోజు ఈ ఫంక్షన్స్ గురించి నేర్చుకుంటున్నాం. సో మనం జస్ట్ ఒక బాక్స్ అనేది డ్రాగ్ చేస్తున్నాను. ఇక్కడికి ఒక బాక్స్ వచ్చింది. సో బై డిఫాల్ట్గా దీన్ని లెంత్, హైట్, విడ్త్ 20 ఉంటుంది కదా. సో కిందటి వీడియోలో మనం చూసాము దీన్ని ఎలా యాడ్ చేయాలి, అన్హైడ్ చేయాలని చెప్పి. జస్ట్ మనం ఒకసారి రిపీట్ చేసుకుందాం. అక్కడ హైడ్ అనే ఆప్షన్ ఉంటుంది, కంట్రోల్ హెచ్ అని కూడా టైప్ చేయొచ్చు. ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేశాక కంట్రోల్ హెచ్ అని కొట్టినా, లేదా సెలెక్ట్ చేసినా అది హైడ్ అయిపోతుంది. దాన్ని అన్హైడ్ చేయాలి, మళ్ళీ మనకు కనిపించాలనుకుంటే పైన ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మళ్ళీ అన్హైడ్ అవుతుంది అనమాట, మళ్ళీ షో చేస్తుంది. కంట్రోల్ షిఫ్ట్ హెచ్ కొట్టినా కనిపిస్తుంది అనమాట. సో అది లాస్ట్లో వీడియోలో కవర్ చేశాను. ఇంకా ఇంకొక ఆప్షన్స్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో టాప్లో. సో ఇది టాగుల్ నోట్స్ విజిబిలిటీ అని ఒకటి ఉంది, కొత్తగా వచ్చింది. ఇంతకుముందు ఆప్షన్ లేదు, ఈ మధ్యనే కొత్తగా ఇచ్చారు. అది ఎలా పనిచేస్తుందని చూద్దాం. సపోజ్ మనం కొత్తగా నోట్స్ క్రియేట్ చేయాలనుకోండి, ఏం చేయాలంటే ఫస్ట్ నోట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి రాయాలన్నమాట. మనం ఎక్కడ ఏం రాయాలనుకుంటున్నాము, సపోజ్ ఈ ఆబ్జెక్ట్ గురించి రాయాలనుకుంటున్నాము. సో ఏం రాయాలి అంటే ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మనం చేసిన డిజైన్ వేరే వాళ్ళు పంపించేటప్పుడు ఏదైనా కామెంట్స్ ఇవ్వాలనుకుంటే ఇది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేను ఏం రాస్తున్నాను అంటే చేంజ్ ఇట్స్ హైట్ టు మేబీ 5 mm. ఓకే, సో ఇట్లా నేను ఒక కామెంట్ రాశాను, అది క్లియర్గా కనిపిస్తుంది. అది క్లియర్గా కనిపించకుండా ఇక్కడ ఒక కామెంట్ మాత్రమే ఉంది అని తెలియాలంటే మనం ఇదే ఆప్షన్ మీద జస్ట్ క్లిక్ ఇస్తే చాలు, ఇట్లా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ కామెంట్ ఉంది, ఎవరో కామెంట్ చేశారని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట. సో మనకు అది కనిపించకూడదు అనుకునేటప్పుడు మాత్రం ఆప్షన్ క్లిక్ చేస్తే కనిపించదు అనమాట. సో అక్కడ కామెంట్స్ ఏమున్నా సరే మనకు కనిపించవు. మళ్ళీ అదే ఆప్షన్ మళ్ళీ మనం క్లిక్ చేస్తే ఏమైనా కామెంట్స్ ఉంటే కనిపిస్తాయి. ఒకవేళ ఇదే నోట్స్ మనం డిలీట్ చేయాలనుకోండి, దీన్ని మీద క్లిక్ చేసేసి ఈ ఎడిట్ చేసేసి ఇక్కడ టాప్లో రైట్ సైడ్ డిలీట్ ఆప్షన్ ఒకటి వస్తుంది. ఆ డిలీట్ ఆప్షన్ మనం క్లిక్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది. సో అట్లా కూడా ఉంటుంది. దీంట్లో కూడా కంట్రోల్ జెడ్ వర్క్ చేస్తాం చూడండి. కంట్రోల్ నేను అండో బటన్ కొట్టగానే మళ్ళీ మొత్తం వచ్చేసింది అనమాట. సో అట్లా పని చేస్తున్నాను. సో మనం ఈ రెండు ఫంక్షన్స్ గురించి ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇంకా 4 ఫంక్షన్స్ ఉన్నాయి. థర్డ్ ఆప్షన్ ఏంటంటే గ్రూప్ అనమాట. అంటే రెండింటిని కలిపేయాలన్నమాట. 2 ఆబ్జెక్ట్ని కలిపి ఒకటే ఆబ్జెక్ట్గా తయారు చేయాలన్నమాట. సో అది ఎలా పని చేస్తుందని నేర్చుకున్నాం. ముందు వీటిని హైడ్ చేసేద్దాం నోట్స్ని. సపోజ్ ఈ బాక్స్ ఉంది, దీన్ని జస్ట్ మనం కామెంట్ ప్రకారం మేబీ 5 mmగా మనం చేంజ్ చేద్దాం. హైట్ 5 mm క్లిక్ చేసాము, టైప్ చేసాము. ఓకే, చూడండి దీని హైట్ 5 mm వచ్చింది. డిఫరెంట్ యాంగిల్స్లో చూస్తున్నాను. రైట్ క్లిక్ యూజ్ చేసి 5 mm ఉంది. జస్ట్ నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను అంటే మధ్యలో ఒక హోల్ పెడదాం అనుకుంటున్నాను. అంటే ఒక మేబీ మనం జెండా వందనం చేసేటప్పుడు జెండాను పాతాం కదా, లేదంటే ఒక ఇది భూమి అనుకోండి, ఇక్కడ కర్ర పాతాలనుకోండి, ఎట్లా అనేది. సో ఒక ఎంప్టీ సిలిండర్ తీసుకొస్తున్నాను, లేదంటే ఈ సిలిండర్ తీసుకున్నా పర్లేదు, లేటర్గా మనం హోల్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా తీసుకోవచ్చు. ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. సో ఇది దీన్ని సైజ్ కూడా ఆల్మోస్ట్ 20 ఉంది కాబట్టి, సో మనకు అంత పెద్ద హోల్ అవసరం లేదు కాబట్టి మనం చిన్నగా సపోజ్ జస్ట్ 2 mm హోల్ అనమాట. 2 mm హోల్. సో 20 హైట్ ఉంది, కాకపోతే చిన్నగా డయామీటర్ అనమాట. డయామీటర్ చాలా చిన్నగా ఉంది, 2 mm ఉందన్నమాట. సో ఇట్లా ఇప్పుడు నేను దీనికి హోల్ చేయాలనుకోండి, ఏం చేయాలంటే ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో మనం ఈ రెండింటిని సెలెక్ట్ చేసి ఫిట్ చేస్తాం. సో మనకి ఈజీగా కనిపిస్తుంది. సో దీన్ని తీసుకొచ్చి నేను దీని మీద తీసుకొచ్చి పెట్టాక ఇది నార్మల్గానే ఉంది, జస్ట్ నార్మల్గా కనిపిస్తుంది, మనకు ఆబ్జెక్ట్ పూర్తిగా ఉంది. ఇప్పుడు నేను అందులో హోల్ చేయాలంటే ఏం చేయాలంటే రెండింటిని సెలెక్ట్ చేసేసి, 2 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసేసి ఇక్కడ గ్రూప్ అనే ఒక ఆప్షన్ ఉంది. కంట్రోల్ G అని టైప్ చేసిన పర్లేదు, లేదంటే గ్రూప్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన ఆ రెండు ఆటోమేటిక్గా గ్రూప్ అయితే అనమాట. గ్రూప్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఈ సిలిండర్ అనేది హాలో సిలిండర్ కాబట్టి, హోల్ సిలిండర్ కాబట్టి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఒక హోల్ క్రియేట్ చేస్తుంది. చూడండి ఒకసారి, డిఫరెంట్ వ్యూలో కనిపిస్తే మనకు తెలుస్తుంది, డిఫరెంట్ వ్యూలో చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ ఆటోమేటిక్గా అది ఒక హోల్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో అట్లా పనిచేస్తుంది. అంటే ఏదైనా మనం పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ పనిచేసేటప్పుడు ఏదైనా అన్వాంటెడ్ ఏదైనా డిలీట్ చేయాలి, రిమూవ్ చేయాలనుకున్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది.
అరే ఇక్కడ కాదు వేరే దగ్గర పెట్టాల్సింది నేను తప్పు పెట్టేశాను అనుకునేటప్పుడు మళ్ళీ ఏం చేయొచ్చు అంటే మళ్ళీ ఆబ్జెక్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఈ రెండింటిని మనం గ్రూప్ చేశాక ఈ రెండు ఒకటే ఆబ్జెక్ట్ కింద ఉంటుంది, 2 ఆబ్జెక్ట్స్ కింద మరీ ఉంటుంది అనమాట. సో మనం మళ్ళీ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి అన్గ్రూప్ చేయాలి. అన్గ్రూప్ Ctrl+Shift+G అని కొట్టేసినా సరే అన్గ్రూప్ అవుతుంది. చూడండి మళ్ళీ ఆప్షన్స్ యథావిధిగా మళ్ళీ వచ్చేసాయి అనమాట. ఏ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్, ఏ షేప్ కా షేప్, సిలిండర్ షేప్ సిలిండర్, బాక్స్ షేప్ బాక్స్. సో అట్లా గ్రూపింగ్ చేయడం వల్ల 2-3 ఆబ్జెక్ట్స్ని కలిపేయచ్చు, లేదంటే ఒక ఏదైనా కొత్త ఆబ్జెక్ట్ తయారు చేయాలంటే తయారు చేయొచ్చు, లేదా ఒక దాని మీద ఒకటి పెట్టవచ్చు. సో ఇక్కడ ఇంకో బాక్స్ తీసుకుంటున్నాను, జస్ట్ సపోజ్ ఇంకో బాక్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. సో ఇది చాలా పెద్దగా ఉంది, ఓకే పర్వాలేదు, జస్ట్ ఇలా ఉంది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ మూడింటిని కూడా కలిపి నేను సింగిల్ బాక్స్ కింద తయారు, మూడింటిని సెలెక్ట్ చేసేసి గ్రూప్ చేసేసాను. గ్రూప్ చేస్తే ఏమైంది, మళ్ళీ 3 కలిపి ఒకటే దాని కింద వచ్చేసాయి. చూడండి 3 ఇప్పుడు సపోజ్ గ్రూప్ చేసాము, ఒకసారి అన్గ్రూప్ చేద్దాము. ఇంకొక ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మనం సపోజ్ దీనికి ఈ బాక్స్ ఏదైతే ఉందో పెద్ద బాక్స్ దానికి మనం డిఫరెంట్ కలర్ ఇద్దాం, సపోజ్ ఎల్లో కలర్ ఇచ్చాము. సో ఇప్పుడు మనం వీటిని గ్రూప్ చేసేసాం. గ్రూప్ చేస్తే ఏమవుతుందంటే అన్నీ కలిపి ఒకటే కలర్లోకి వచ్చేస్తున్నాం చూడండి. సో బై డిఫాల్ట్గా రెడ్ కలర్కి వచ్చేస్తుంది అనమాట. సో మనకు అలా వద్దు, నేను చాలా పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఒకదానికి ఒకటి కన్ఫ్యూజ్ అయిపోతాను అనుకున్నప్పుడు ఇక్కడ మన షేప్ మీద సాలిడ్ అనే కలర్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మల్టీ కలర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్ షో ఆల్ కలర్స్ ఇన్ గ్రూప్ అనమాట. సో ఇట్లా గ్రూప్ చేసేటప్పుడు కూడా ఉపయోగపడుతుంది. కాకపోతే ఎంత ఒకటే ఆబ్జెక్ట్ కింద ఉంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రూప్ చేసేస్తాం కాబట్టి ఒకటే ఆబ్జెక్ట్ కింద ఉంటుంది అనమాట. సో దీన్ని మూవ్ చేయాలన్నా అన్నీ ఆటోమేటిక్గా మూవ్ అయిపోతాయి. ఇలా హోల్ క్రియేట్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా సరే ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో జస్ట్ మనం నోట్స్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా హైడ్ చేయాలి, ఒక ఆబ్జెక్ట్ని ఎలా హైడ్ చేయాలి, ఎలా అన్హైడ్ చేయాలి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని గ్రూపింగ్ ఎలా చేయాలి, అన్గ్రూపింగ్ ఎలా చేయాలి దాని గురించి నేర్చుకున్నాం. జస్ట్ నెక్స్ట్ వీడియోలో మనం అలైన్మెంట్స్ గురించి, నెక్స్ట్ మిర్రర్ ఆబ్జెక్ట్ గురించి నేర్చుకున్నాం. వీలైతే వర్క్ ప్లేన్ అండ్ రోలర్ గురించి కూడా నేర్చుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియోలు నచ్చినట్టయితే, ఈ వీడియోలో ఏదైనా నేర్చుకున్నారనుకుంటే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. Thank you friends, thank you so much.